దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 31 జూలై 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనము. బుక్ ఆఫ్ ప్రాఫెట్ యెహెజ్కేల్ చాప్టర్ 36 and verse 27. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గాయకుని వారిని గాను మిమ్మును చేసెదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారుగాను. జాగ్రత్తగా గమనించాలండి. దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడకుండా, దేవుని ఆత్మతో సహవాసము లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నెరవేర్చలేవని అర్థము. సో దేవుడు ఇక్కడ పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఏ ఆశీర్వాదంలో మీరు నడవబోతున్నారో చెప్తా ఉన్నాడు. నా ఆత్మను మీ అందుంచి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిన్ను కూడా మనం విన్నాము, ఆత్మచేత నడిపింపబడాలి. క్రొత్త నిబంధనలో మనము దేవుని కుమారులుగా అగుపడాలి. దేవుని యొక్క వారసులుగా అగుపడాలంటే, కనపడాలంటే ఒకే ఒక మార్గము, ఆత్మచేత నడిపింపబడాలి. బి లెడ్ బై ద స్పిరిట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా మంది ఒక మాట చెప్తా ఉంటారు, నేను వాక్యము చేత నడిపించబడుతున్నానని అని చెప్తా ఉంటారు. కానీ జాగ్రత్తగా వినాలి, దేవుని ఆత్మ లేకుండా, ఆత్మ నడిపింపు లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చలేవు నువ్వు. అర్థమవుతుందండి? See, you should be going to a spirit-led church. Many people say we go to a word-believing church. Yes, word is good. కానీ ఆ వాక్యము యథార్థముగా నువ్వు నెరవేర్చాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే నెరవేర్చగలవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇఫ్ యు సే ఐఎమ్ గోయింగ్ టు వర్డ్ లెడ్, వాక్యము ద్వారా నడిపింపబడే సంఘానికి వెళుతున్నాను, జాగ్రత్తగా వినాలి ఈ మాట. వాక్యం ఎలాగొచ్చిందండి? పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ఇవ్వబడ్డాది. అర్థమవుతుంది? ఆత్మచేత ప్రేరేపణతో వాక్యం ఇవ్వబడ్డాది. కాబట్టి ఈ వాక్యమును మనది ఉన్నట్టుగా అక్షరాలుగా మనము నెరవేర్చాలంటే అందుకే ఇక్కడ దేవుడు అంటాడు, నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వానిగా మిమ్మల్ని నేను చేస్తాను. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ ఐ విల్ పుట్ మై స్పిరిట్ విత్ ఇన్ యూ. ఇట్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఐ విల్ పుట్ మై స్పిరిట్ విత్ ఇన్ యూ అండ్ కాస్ యూ టు వాక్ ఇన్ మై స్టాచ్యూస్ అండ్ యీ షల్ కీప్ మై జడ్జ్మెంట్ అండ్ డూ దెమ్. మీరు దానిని చేస్తారు, నెరవేరుస్తారు. ఎప్పుడు? నా ఆత్మ మీ యందు ఉన్నప్పుడు. సో దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి? క్రొత్త నిబంధనలో నువ్వు దేవుణ్ణి సంతోషపరచాలంటే, నీవు ఫలించాలంటే ఆత్మ చేత నడిపింపబడాలి. రోమా 8:14 చెప్పబడిన మాట, ఎందరో దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, డోంట్ గో బై యువర్ రీజనింగ్. నీ సుబుద్ధిని ఆధారము చేసుకునవద్దు. నువ్వు నీ యొక్క పంచేంద్రియాలు, సెన్సెస్ ద్వారా నువ్వు నడిపించబడకూడదు. దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. యు షుడ్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. నూతన సృష్టి ఎవరు తెలుసా? క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నవారు. Holy Spirit will take you to the word, not you going to the word. Holy Spirit will take you to the word. యేసు ప్రభువారు ఉపవాసం 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు దేవుని వాక్యం ఏమరా? ఆత్మచేత అరణ్యములో కొనుపోబడ్డాడు. ఎలా కొనుపోబడ్డాడండి? ఆత్మచే. వాజ్ లెడ్ బై ద స్పిరిట్ ఇంటూ విల్డర్నెస్. సో నీ ఉపవాసం కూడా నీ ప్రేరేపణ కాదు, ఆత్మచేత నడిపింపబడాలి. ఆర్ యు బీయింగ్ లెడ్ బై ద స్పిరిట్? ఆత్మచేత నడిపింపబడిన వారు నూతన సృష్టి. వారికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వరదలేదు, ఏ తెగులు మీ గుడారం సమీపించదు, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నారో. కాబట్టి దేవుడు కొన్ని వేల సంవత్సరాల పూర్వమే ఆయన ప్రజలతో మనతో మాట్లాడి చెప్తున్నాడు, నా ఆత్మను మీ అందుంచి. ఆ పై వచనంలో రాతి గుండె మీ నుంచి తీసివేసి నీకు మాంసము గుండెను మీకు ఇస్తానని అవన్నీ రాయబడుతూ చెప్తున్నాడు, నా ఆత్మను మీ అందుంచి. ఆర్ యు బీయింగ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్? ఆర్ యు రికగ్నైజింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ? నీలో నా ఆత్మను నువ్వు గుర్తిస్తున్నావా?
మీ దేహమును పరిశుద్ధాత్మకు ఆలయముగా దేవుడు చేసి ఉన్నాడు. హిందీ में पढ़ेंगे एस्केल का पुस्तक, उसमें 36th चैप्टर और 27 वचन पढ़ रहे हैं। और मैं अपनी आत्मा तुम्हारे भीतर देकर ऐसा करूंगा कि तुम मेरी विधियों पर चलोगे और मैं मेरे नियमों को मानकर उनके अनुसार करोगे। उनके अनुसार, वचन के अनुसार कब करेंगे? जब आपके भीतर परमेश्वर की आत्मा है। परमेश्वर की आत्मा से जब आप चलाए जाते हैं परमेश्वर के बातों को, वचन को, आप वचन के अनुसार चलेंगे। इसलिए हमें हर समय परमेश्वर की आत्मा हम में है और परमेश्वर की आत्मा का हम स्वर सुनना चाहिए। పరిశుద్ధాత్మని యొక్క స్వరమును వినాలి, ఆత్మ చేత నడిపింపబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మయున్న దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాటలు ఇవి. దేవుడు మనలను లోకములో వెలుగుగా, ఈ లోకానికి ఉప్పుగా, ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కువారుగా దేవుడు మనల్ని చేయాలని మనం రక్షించాడు, మనల్ని విమోచించాడు. ఇంకా మనము పిల్లలలాగే బాలులాగే ఉంటే ఏం ప్రయోజనము? కుమారులుగా పరిపక్వం అవ్వాలి. కుమారులు ఆత్మచేత నడిపింపబడతారు. కుమారులు ఆత్మచేత నడిపింపబడతారు. పాత నిబంధనలో ఏమని పిలిచారండి? దేవుని చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. క్రొత్త నిబంధనలో దేవుని కుమారులు. చిల్డ్రన్ గో బై ద వర్డ్, సన్స్ గో బై ద స్పిరిట్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచినందుకు స్తోత్రం నాయన. ఆత్మచేత నడిపింపబడవలనని ప్రభా ఈరోజు మాకు ఈరోజు కూడా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవునుతనే ప్రతి ఒక్కరు ప్రతి విషయము నాయన మా స్వబుద్ధిని మేము ఆధారము చేసుకొనక, మా లాజిక్ని మా యొక్క నాయన ఇంద్రియ జ్ఞానమును మేము ఆధారపడక ఆత్మచేత నడిపింపబట్టుకు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేశాం. ప్రతి ఒక్కరము పరిశుద్ధాత్మ స్వరముకు లోబడేవారుగా, పరిశుద్ధాత్మను దుఃఖపరచుగా మేము పరిశుద్ధాత్మకు లోబడేవారుగా ఉంటూ సహాయం చేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరిచారు, మీకు స్తోత్రములు నాయన. జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు వెతుకుతున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ దీవించడానికి స్తోత్రం. చదువుకుంటున్న వారు అందరు చదువుల్లో మీ తోడు దయచేయండి నాయన. మంచిగా చదువుకుంటూ నీ కృపను వారికి అనుగ్రహించడానికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ దేవా, జీవం గల దేవా, సర్వోన్నత సర్వశక్తి గల తండ్రి, మీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, ఈరోజు నాయన ఈ నెలను మేము పూర్తి చేసుకుని దేవ క్రొత్త మాసంలో మేము అడుగు పెడుతుండగా రేపు దినాన మీ తోడు మాకు దయచేయండి అయ్యా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఫెయిత్ఫుల్ టు వాజ్ ఆల్ దిస్ మంత్ నాయన. ఈ జులై మాసం అంతయు నాయన మీ యొక్క నమ్మకత్వానికే నాయన, మీ యొక్క విశ్వసనీయతకే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇండ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.